హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ జమీలా ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఏంటక్క రెడీ అయిపోయి చూస్తున్నావు అని అనుకుంటున్నారా? ఓకే, నేనైతే ఇవాళ మా హస్బెండ్తో కలిసి తణుకైతే వెళ్తున్నానండి. సో మధ్యలో అయితే మా హస్బెండ్కి ఆఫీస్లో పని ఉందన్నమాట. అక్కడ పని చూసుకొని ఇంక డైరెక్ట్ అయితే తణుకైతే వెళ్ళాలి. ఓకే, ఇంకా తణుకు ఎందుకు వెళ్తాము, ఇవాళైతే మీకు ఒక షాపింగ్ మాల్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాం అనమాట. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో మా ఊరి నుంచి అయితే బయలుదేరి తణుకైతే వచ్చేసామండి. సో ఫైనల్గా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. ఏంటక్క షాపింగ్ మాల్ అనుకుంటున్నారు? ఇంకేముందండి, సో ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఈజ్ డిమార్టే కదా. మనకి మొత్తము ప్రతి ఐటమ్ దొరుకుతుందన్నమాట. ఓకే, ఇంక మా తణుకులో డిమార్ట్కి ఎదురుగా అయితే సో ఇలా ఉంటాయన్నమాట పార్కింగ్ ప్లేస్లు, అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో ఈవెన్ ఎప్పుడైనా లేట్ అయితే మాత్రం అక్కడే తినేయచ్చు. సన్సెట్ చూసారు కదా, ఆల్రెడీ సన్సెట్ అవుతూ ఉంది. మేమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. రాగానే నిజంగా ఫ్రెండ్స్, ఈ ఎండలకి డీమార్ట్లోకి రాగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే మొత్తం అంతా ఎయిర్ కండిషనర్స్ కదా, సూపర్ అయితే ఉందన్నమాట. మంచి చల్లచల్లగా ఉంది. హాట్లో నుంచి కోల్డ్లో పడినట్టు అనిపించింది అనమాట నాకు. ఇంక ఈ ఏరియా అంతా కూడా బిస్కెట్స్, అలాగే మనకి కావాల్సినటువంటి గ్రాసరీస్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇంకా మా హస్బెండ్ అయితే పప్పులు అలాగే పిండిలు తీసుకోవడానికి అయితే చూస్తున్నారు. అబ్బా ఎమ్మీగా ఉంది కదండి. బెల్లం మంచి స్మెల్ వస్తుందన్నమాట. అలాగే చింతపండు మంచి రేట్లకైతే అంత రీజనబుల్గానే ఉన్నాయి, పెద్ద కాస్ట్ ఏమి లేవండి. ఎందుకంటే మినపప్పు అయితే 100 రూపీస్ అన్నమాట. అలాగే వేరుశనగలు అయితే 120 రూపీస్. అలాగే నేను ప్రైస్లు అయితే చెప్పట్లేదు, కానీ అంటే నేను తీసుకున్న వాటి రేట్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడ పెసర్లు అయితే చూసారు కదా 100 రూపీస్ అన్నమాట. పెసర్లు అయితే ఇంకా పెసరట్లు వేసుకోవడానికి ఉంటాయని చెప్పి అయితే ఇంకా నేను పెసరైతే ఇంకా 2 కేజీస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇంకా పచ్చిశనగపప్పు అంటారు కదా, ఇంకా అవి అటుకులు ఇలాంటి కొంచెం చిన్న ఒక కేజీ అలాగే హాఫ్ కేజీ అలాగైతే తీసుకున్నాము. ఇక మా హస్బెండ్ ఇంకా కావాల్సినవన్నీ కూడా చూసుకుంటూ తీసుకుంటూ ఉన్నారు. నన్ను అడుగుతున్నారు మధ్య మధ్యలో ఏం కావాలని. నేను ఇంకెక్కడ కూరగాయల షాపులకి వెళ్ళినా, బట్టలకి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ అసలు నిజంగా చెప్పాలనుకుంటే మా హస్బెండ్ అన్నీ తీసుకుంటారనమాట. అసలు జస్ట్ నేను వెనకాల నిలబడతాను, మా హస్బెండ్ అన్ని రేట్లు పెట్టుకుని అన్నీ తీసేసుకుంటారు. అసలు బేరం అయితే అసలు ఆడరు అనమాట. కాకపోతే నేను వెనక నుంచి ఉంటాను అంతే. ఇంకేదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను అంతే తప్ప నేనైతే పెద్దగా పట్టించుకొని మా హస్బెండ్ అన్నీ చూసుకుంటారు. నిజంగా దానికి అదృష్టం అన్నమాట నాకైతే. ఓకేనండి, చూసారు కదా. ఇంక ఇదంతా కూడా చెప్పులు అన్నమాట. చెప్పులు అయితే మా పెద్ద పాపకి ఒక జత తీసుకున్నాము. ఇంకా పైన రెండో స్టేర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే బుక్స్, పిల్లలకి కావాల్సిన స్టడీకి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయన్నమాట. జామెట్రీ బాక్సులు, అలాగే నేనైతే చూసారు కదా క్లిప్స్. మన ఆడవాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదండి. మనం ఎక్కడున్నా సరే స్టిక్కర్స్, క్లిప్స్ ఇంక ఇవే చూసుకుంటాం అనమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ చాలాసార్లు తీసుకొచ్చారండి మా హస్బెండ్, కాకపోతే సాగిపోతాయి అన్నమాట. ఇంకా మళ్ళీ యూస్ చేయడానికి ఉండవు, కాబట్టి అయితే నేనైతే వాటిని స్కిప్ చేశాను. ఇంకా పిల్లలకి బట్టలు అయితే డైలీ వేర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఈ చెప్పుల దగ్గరే ఉన్నామన్నమాట. మా పాపకి, పెద్ద పాపకి తీసుకోవడానికి హీల్ అయితే కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పిందన్నమాట. సో ఇంటర్ అమ్మాయి కదా, కాబట్టి మా అమ్మాయికి అయితే వెతుకుతూ ఉన్నాము. అలాగే మా బుడ్డది వచ్చింది కదా, మొత్తం అంతా తిరిగేస్తుంది అనమాట. ఇదిగోండి నా పక్కన ఉంది. నేను వీడియో తీసుకుంటూ తిరుగుతుంటే అదిగో వీడియోలోకి వచ్చి అయితే మిర్రర్ ఉందని ఆగిందనమాట. ఇదిగోండి చూసారు కదా, ప్రతి చెప్పులు ఎక్కిచ్చేసింది అనమాట. కాళ్ళకి చూసేసుకుంది. తనకు అంత ఇష్టం అన్నమాట షాపింగ్ మాల్స్కి వస్తే. ఇక మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారు, ఒక్కొక్కటి తీసుకుంటున్నారు, అందులో వేస్తున్నారు. మేమైతే వెనకాల ట్రోలీని అయితే ఇలాగా గెంటుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మా హస్బెండ్ అన్నీ తీసుకుంటూ వేస్తూ ఉంటే ఇంకా నేను వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక మీకు ప్రైసులు చెప్పడానికి నాకైతే ఇక్కడ కుదరలేదు ఫ్రెండ్స్. కొన్ని మాత్రమే చూపించాను అన్నమాట. కాకపోతే మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటము దొరుకుతుందండి. ఈవెన్ కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, బాత్రూమ్స్లో కానీ, అలాగే మనకి డెకరేషన్కి కానీ, కర్టన్స్, ఇవన్నీ ప్రతి ఐటము దొరుకుతుంది అన్నమాట. కాకపోతే జోబు నిండా డబ్బు పెట్టుకు రావాలండి. నిజంగా నేను అదే అనుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఒక 10,000 తీసుకొచ్చి డిమార్ట్లో షాపింగ్ చేయాలనే ఆశ అన్నమాట నాకు. మా హస్బెండ్తో అంటూ ఉంటాను. ఈ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయండి. 20 రూపీస్ అన్నమాట బాటిల్, 21 రూపీ. కాకపోతే కొంచెం డెలికేట్గా ఉన్నాయి. మా హస్బెండ్తో అంటూ ఉంటాను, ఏదో ఒక రోజు 10,000 తీసుకొచ్చి నాకు నచ్చినవన్నీ కొనాలంటూ ఉంటాను. తీసుకుందులే పదా అని అంటారన్నమాట మా హస్బెండ్.
ఓకే. ఇక్కడ చూసారు కదా! ఇదంతా గూడా చిన్న చిన్న స్టీల్ సామానన్నమాట. చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. ఇవి మనము కుల్ఫీ చేసుకుంటాం కదా! చిన్న పుల్ల ఐసులు చేసుకుంటాం కదండీ! వాటికన్నమాట. ఒక ఈచ్ వన్ వచ్చి 24 రూపీస్ ఉందన్నమాట ఇది. మనము ఇందులో ఏదన్నా మిల్క్ గానీ, లేదనుకుంటే ఐస్ క్రీమ్ చేసుకోవడానికి, పుల్ల ఐస్ చేసుకోవడానికి మొత్తం అంతా బ్యాటరీ రెడీ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక పుల్ల గుచ్చామంటే మనకు పుల్ల ఐస్ రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మా పాప అయితే లైటర్ కావాలి అన్నానని చెప్పి మంచిదైతే తీసుకొచ్చింది. చూసారు కదా! లైటరు, చాక్ వచ్చిందనమాట. ఇంకొక పీలర్ కూడా వచ్చింది. కాకపోతే చాక్ చిన్నదిగా ఉందని వద్దన్నాను నేను. మొత్తానికైతే ఒక లైటరు, ఒక చాక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి నాన్ స్టిక్ వేర్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అసలు సూపర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చూడగానే కళ్ళన్నీ చెదిరిపోయినాయి. అంటే డీమార్ట్కి వచ్చి నేను ఒక 1 ఇయర్ అవుతుంది. ఇంకప్పటి నుంచి రావట్లే. మా హస్బెండే తీసుకొస్తారు. ఇవన్నీ కూడా నాన్ స్టిక్సేనండి. అంటే సైజులు వారీగా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. రేట్లు కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. సో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ సమ్మర్లోనే రావాలి. ఎందుకంటే కొన్ని ఆఫర్స్ ఉంటాయి, కొంత రీజనబుల్ రేట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే హాలిడేస్ కదా, ఇంకా పిల్లలందరూ వస్తూ ఉంటారు. బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీస్కి సంబంధించిన జామెట్రీ బాక్సులు కానీ, ఇంక వాటన్నిటి మీదగా అయితే కొంచెం రేట్లు రీజనబుల్గానే ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. లంచ్ బాక్స్, టిఫిన్ బాక్సెస్ వీటన్నిటి మీద. ఇంకా మా హస్బెండ్ అయితే బుక్స్ దగ్గరే ఉన్నారన్నమాట. అవి చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లేట్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా! నాకైతే నిజంగా చాలా బాగా నచ్చినాయి అన్నమాట. స్టీల్ ప్లేట్లు చాలా బాగున్నాయి. అంటే మనము అంత ఇత్తడే కదండి అది. వాటిల్లో మనం తినలేము కానీ కంచువి. ఇదైతే బాగున్నాయి అన్నమాట స్టీల్. ఇక్కడ చూసారు కదా స్పూన్స్, అలాగే ఫోక్స్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. బాగుండడంతో పాటు కాస్ట్ కూడా అదిరిపోతుందండి. 255 రూపీస్ అంట. అసలు ఒక్క అంటే అందులో 6 స్పూన్స్ వచ్చున్నాయి. 262 రూపీస్ అని చెప్తున్నారు, వేస్తున్నారు అక్కడ ట్యాగ్. కొన్ని మనకి రీజనబుల్గానే ఉన్నాయి, కొన్ని కాస్ట్గానే ఉన్నాయన్నమాట. కానీ మొత్తానికి ఓపికగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. మంచి రీజనబుల్ రేట్లోనే దొరుకుతూ ఉంటాయి మనకి. ఇక్కడైతే మా హస్బెండ్ బ్యాగ్స్ అయితే చూశారు. పిల్లలకి బ్యాగ్స్ కొనాలి కదా, నలుగురు పిల్లల్లో ముగ్గురు పిల్లలకి రెండు బ్యాగ్స్ ఉండాలి. ఒకటి సెకండ్ బ్యాగ్ ఏమో స్కూల్లో పెట్టేస్తారు, ఫస్ట్ బ్యాగ్ ఇంటికి తెచ్చుకుంటారు. బాటిల్స్ చూసారు కదండి, మనకి ఇక్కడ స్టీల్ బాటిల్స్ అయితే చాలా రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. మనకు తగ్గ రేట్స్లోనే ఉన్నాయన్నమాట. కాకపోతే వాటర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ పడుతుందన్నమాట. అంత ఎక్కువ పడదు. చిన్న బాటిల్సే 179, 250 అలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బట్టల దగ్గరికి అయితే వచ్చేసాము. డైలీ వేర్ బట్టలు తీసుకోవడానికి పిల్లలకైతే వచ్చామన్నమాట. నలుగురికి రెండేసి జతలు తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ నుంచొని వెతుక్కోవడానికి ఓపిక చాలా ఎక్కువ కావాలండి. చాలా వెతకలేకపోయానన్నమాట. చాలా టైం అయితే పట్టేసింది బట్టలు తీసుకునేసరికి. అన్ని ప్రైజెస్ కలిపేసి ఉంటారు. ఇక్కడ చూసారు కదా, కప్స్ అయితే సూపర్ ఉన్నాయండి. పింగాణి కానీ, గాజు కానీ. ఓకే, ప్రైస్ చూసారా ఎంత ఉందో. నాకైతే భయం వేసింది అనమాట, పట్టుకుంటే ఎక్కడ కింద పడిపోతాయి అని అనిపించింది. కానీ సూపర్ అయితే ఉన్నాయండి చూడ్డానికి కదా. మన లేడీస్కి అవి చూడగానే కళ్ళన్నీ జిగిలు మనిపోతాయి అన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళి మన కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలా అనిపించింది ఫ్రెండ్స్. కానీ నేను అనుకున్నది మాత్రం చెయ్యాలి. ఒకరోజు 10,000 తీసుకొచ్చి డిమార్ట్లో షాపింగ్ చేయాలని కోరిక అన్నమాట నాది. ఓకే, ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఇవి నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటాయన్నమాట. నేను ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాము. ఇవి మా హస్బెండ్ ఒకసారి గుడిలో పిల్లలకి గిఫ్ట్లుగా తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఇంకా అవన్నమాట అవి సెట్ మరి 4 ఉన్నాయి. కాస్ట్ అయితే 99 రూపీస్ అంట. అంటే 4 బౌల్స్ వచ్చి మనకి 100 రూపీస్ పడుతుందన్నమాట. మనం మెల్లిగా కొంచెము అంటే ఒక పావు కేజీ అలా వేసుకోవడానికి అయితే బాగుంటాయి మనకి, స్పైసెస్ వేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా డీమార్ట్లో షాపింగ్ చేయండి. షాపింగ్ చేయకపోయినా ఒకసారి చూడడానికి వెళ్ళండి. మీకంటూ ఒక
ఆలోచన వస్తుందన్నమాట. ఏం కొనాలి, అసలు మన కిచెన్లోకి ఏం కావాలి, మన బాత్రూంలోకి ఏం కావాలి, అలాగే మన బెడ్రూమ్స్లోకి ఏం పెట్టుకోవాలి, ఏం చెయ్యాలనేది వీటన్నిటిని చూస్తే మన కిచెన్లో లేని వస్తువు కూడా మనకి ఇది కావాలని గుర్తొస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, గాజు కాఫీ కప్పులు అన్నమాట, 49 రూపీస్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో నేను మీకు చూపించాను కదా, అదేనన్నమాట గాజు బౌల్. ఇది చూసారు కదా, చక్కగా మంచి లస్సీ అలాంటివి వేసుకొని తాగొచ్చు అన్నమాట. సూపర్ అయితే ఉన్నాయండి గాజు వస్తువులన్నీ కూడా. కానీ మా కిచెన్లో అయితే ఇలాంటివి ఆగవులేండి. మా పిల్లలు కింద పడేస్తారన్నమాట. ఎందుకంటే గాజు వాడడం తక్కువ అన్నమాట నేనైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, సూపర్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని కంటైనర్స్, అలాగే బౌల్స్, ప్లేట్స్ అన్నీ పింగాణివే. మంచి రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి సైజుని బట్టి. ఓకే, ఇంకా నేనైతే వెళ్తూ ఉన్నానండి. ఇక్కడ టీ కప్స్ అయితే చాలా పెద్దవన్నమాట. అంటే కాఫీ తాగేవాళ్ళు, టీ తాగేవాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా వస్తే అంత ఎక్కువ పోయలేం కదా, కానీ కొంచెం పెద్దవి కనిపించాయి అన్నమాట నాకు. అందుకే నేను గమ్ముగా వచ్చేసా. ఇంకా మా హస్బెండ్ అయితే నుంచొని చూస్తూ ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే చూసారు కదా, మన క్లీనింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. అంటే మనము తడిగుడ్డ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇది నేను ఎప్పటి నుంచో కొందామన్న కోరిక, కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది చూసి నాకు వద్దులే ఇది అనిపించేసింది అనమాట. నాకు అంత యూజ్ అనిపించలే దీనివల్ల, కాబట్టి నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. అంటే నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. కాస్ట్ వచ్చి 1099 రూపీస్ పడింది, అంటే 1100 అనమాట. ఈ కంటైనర్స్ చూసారు కదా ఫ్రెండ్స్, హాఫ్ కేజీ పడుతుంది అనమాట కంటైనర్స్. 6 వచ్చి 100 రూపీస్. కాకపోతే కొంచెం డెలికేట్ అనిపించినాయి, అయినా పర్వాలేదు. 6 అంటే 100 రూపీస్ బెటర్ అనిపించింది నాకు. ఇదైతే ఒకటి తీసుకున్నాను నేను. ఓకే, ఇంక ఇక్కడికి వస్తే చూసారు కదా, మనము బట్టలు వేసుకోవడానికి పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నమాట. సో కాస్ట్ కూడా మనకి 1000లోనే ఉంది. ఇవన్నీ కూడా డస్ట్బిన్స్, అంటే మనకి మాసిపోయిన విడిచిన బట్టలు కానీ, లేదనుకుంటే ఉతికిన బట్టలు మడత వేయడానికి కుదరకపోయినా ఇలాంటి కంటైనర్స్లో పెట్టేసుకున్నామంటే కొన్ని రోజులు అలా ఉంటాయన్నమాట. సో మనకి వీలైనప్పుడు తీసి మనము మడత వేసుకోవడమో, వాష్ చేసుకోవడమో చేసుకోవచ్చు. ఇవంతా కూడా వాష్రూమ్లో క్లీన్ చేసేవండి. ఇవన్నీ కూడా బకెట్స్ అన్నమాట, సైజుని బట్టి ఉన్నాయి. ఇంకా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయితే హాస్టల్కి వెళ్ళే వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఓకే, నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే బకెట్స్, బెడ్స్, బ్యాగ్స్ ఇవన్నీ కొనడానికి మా అమ్మ వాళ్ళని షాపుకి తీసుకెళ్ళి వేదాన్ని అనమాట నేను. ఆ బకెట్స్ చూస్తే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఓకేనండి, ఇంక ఇదంతా కూడా క్లీనింగ్ ఏరియా అన్నమాట. అంటే మనకి క్లీనింగ్కి సంబంధించినవన్నీ ఉంటాయి. అలాగే మనకి ఇంటి ముందర ఫ్లవర్ పాట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి థింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా మంచి రీజనబుల్గా అండి. ఇది ఈచ్ వన్ వచ్చి 70 రూపీస్ అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, హ్యాంగర్స్ అన్నమాట. చాలా నచ్చినాయి ఫ్రెండ్స్ నాకైతే. తీసుకోవాలి, కానీ ఒకరోజు అనుకొని రావాలన్నమాట. ఇప్పుడు అనుకోకుండా గబిక్కిన వచ్చేసాము షాపింగ్ మాల్కి. అలాగే చిన్న చిన్న షాపింగ్ అయితే చేసామండి. ఇంక ఇవన్నీ కూడా కంటైనర్స్ అన్నమాట. అంటే 5 కేజీస్, అలాగే దాని లోపల మళ్ళీ 4 కేజీస్, దాని లోపల మళ్ళీ 3 కేజీస్, అలాగా ఒక్కొక్క కంటైనర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక మా హస్బెండ్ అయితే అక్కడ ఏదో చూస్తూ ఉన్నారనమాట. వాటర్ బాటిల్ మా పెద్ద పాపకి తీసుకోవడానికి. ఇవైతే మనకి 3 లీటర్స్ పడుతున్నాయండి, 2 లీటర్స్ అలాగా. చాలా బాగున్నాయి అన్నమాట వాటర్ బాటిల్స్. మా చిన్నమ్మాయి ఏది చూసినా వెళ్ళిపోతుందన్నమాట తీసుకోవడానికి. నీకు ఇప్పుడు కాదురమ్మ, స్కూల్ స్టార్ట్ అయ్యాక తీసిస్తానని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాను నేను. కాకపోతే తనకి నేను కొనిందల్లా ఒక జామెట్రీ బాక్స్. పాపం అన్నీ అడుగుతారు పిల్లలందరూ, అంతేనండి. వాళ్ళ మనస్తత్వాలు నిజంగా చాలా ఇదిగా ఉంటాయి. పాపం చూసినవన్నీ కావాలని అనుకుంటారన్నమాట పిల్లలు. ఇంకా మా అమ్మాయికి ఒకటి తీసిచ్చాను, ఒక కిండర్ జాయ్, అలాగే ఒక జామెట్రీ బాక్స్ తీసిచ్చాను. ఓకే, ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇంకా నేను వెళ్ళిపోతున్నానండి, కింద స్టేర్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా కర్టన్స్ చూసారు కదా, కర్టన్స్ కొన్ని అయితే బయట కొన్నాను, కొన్ని అయితే నేను డిమార్ట్లో కొన్నాను. అవి వాష్ చేసినప్పుడు ఇవి వాష్ చేసినప్పుడు అవి వేస్తూ ఉంటాను. మా బుడ్డదానికి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ కావాలంట. ఉన్నదేమో ఒక పిలక, కానీ దానికి మాత్రం క్లిప్స్ కావాలంటుంది. కాకపోతే మేము హెయిర్ బ్యాండ్స్ మాత్రం కొన్ని తీసుకున్నాం అన్నమాట బుడ్డదాని కోసమని. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మేము చూసారు కదా, మళ్ళీ అయితే మా హస్బెండ్ తిరిగి మళ్ళీ బుక్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చారనమాట. అంటే మా కాలేజ్ అమ్మాయి ఉంది కదా, తనకైతే ఒక
5 నోట్బుక్స్ అయితే తీసుకున్నాము. ఓకే, ఇంకా కింద స్టేర్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా మనకి ఎక్కడ ప్లేస్ ఉన్నా సరే అక్కడంతా కూడా ఐటెం పెట్టేశారు. అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట డిమార్ట్ వస్తుంటే. నిజంగా అండి డిమార్ట్కి రావాలంటే ఎక్కువ మనీ తీసుకొని రావాలన్నమాట. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు పర్చేస్ చెయ్యాలి, ఎక్కువ కాస్ట్ పెట్టని ఏదో ఒక రోజు చెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా కిందకు వచ్చేస్తాం కదా, ఇంక ఇక్కడ అంతా కూడా మనకి కిచెన్లో కావాల్సినటువంటివి అన్నమాట. అంటే వాషింగ్కి సంబంధించి సర్ఫ్స్, కంఫర్ట్స్, ఇంకా చూసారు కదండి డిష్ వాషర్స్ అంటే క్లీన్ చేసుకోవడానికి. ఇంక ఇవన్నీ ఇంకా మనకి అసలు మనకి దొరకని ఐటెం ఉండదండి. ప్రతి ఐటెము దొరికేస్తుంది అన్నమాట. ఇంకా మనము కొన్నిసార్లు పండగలు వస్తే బయటకు వెళ్తాం షాపింగ్ చేసుకోవడానికి. అక్కడ వెళ్ళడం కంటే ఇక్కడికి వచ్చేస్తే సో కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నా కొన్ని రేట్లు అయితే మనకి కావాల్సిన రేట్లలోనే ఉంటాయన్నమాట. కాకపోతే మనము వెతుక్కోవడంలోనే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. మా హస్బెండ్ అయితే మైసూర్ శాండిల్స్ ఉంటాయి కదా, అవైతే ఒకటి తీసుకున్నారన్నమాట. ఒక బాక్స్, అందులో ఒక 3 ఉంటాయన్నమాట. అది ఒకటి తీసుకున్నారు. ఇంకా కొబ్బరి నూనె, అలాగే పాండ్స్ పౌడరు, ఇంక ఇవే ఫ్రెండ్స్ కొంచెం కొంచెమే తీసుకున్నాం అన్నమాట మేము. సో మొత్తం కలిపి నాకు తెలిసి ఒక 3000 ఎంతో అయినట్టుంది. ఇంకా ఈ రెడ్ టూత్పేస్ట్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఓకేనండి, పిల్లలకి డైలీ వేర్ బట్టలు అయితే తీసుకున్నాము. నలుగురికి 2 జతలు తీసుకున్నాము. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే మరి పిల్లలకి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువ బట్టలు ఉండాలి. సో కాబట్టి తీసేసుకున్నామన్నమాట. ఇక్కడ చూసారు కదా, కొబ్బరి నూనె అయితే మేము ఒకటి తీసుకున్నాం. పారాషూటే వాడతాం ఫ్రెండ్స్, మేము ఇంకేది వాడము. మా అయ్యగారు అయితే ఆడిచ్చిన కొబ్బరి నూనె అయితే తీసుకొస్తూ ఉంటారు, కానీ కొబ్బరి మొక్కలు ఆడిచ్చి, బట్ అదైతే హెయిర్ ఫాల్ అయిపోతుందని మేము వాడట్లే, బయటే తీసుకుంటాము. ఒక పాండ్స్ డబ్బా అయితే తీసుకున్నాం అనమాట. పాండ్స్లోనే మనకి చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఒకటి కేజీ అని, నెక్స్ట్ హాఫ్ కేజీ, నెక్స్ట్ 200 ml అలాగైతే ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా చూసారు కదండి, మనకి ఏ స్మెల్ కావాలి, సో ఎలాంటి ఐ మీన్ చందనం కావాలా, లేదనుకుంటే జాస్మిన్, అలాంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా ఓకేనండి, మొత్తానికైతే షాపింగ్ అయిపోయింది. ఇంకా మేము వచ్చేది ప్రైస్ అయితే వేయించుకుంటున్నాం అన్నమాట. ఇంకా చూసారు కదా, ఇదేనండి మా చిన్న షాపింగ్. మీరైతే ప్లీజ్ వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి, అలాగే ఛానల్ని అయితే సబ్ చేసుకోండి, కామెంట్స్ అయితే షేర్ చేయండి ప్లీజ్. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే ఈ చిన్న కుటుంబాన్ని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అందరికీ బాయ్.